హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏపీ పోస్టల్ జీడీఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల ఏపీ పోస్టల్ జీడీఎస్ సెలక్షన్ లిస్ట్ విడుదలైన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాజరు కావాలి. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ముందుగా అవసరమైన డాక్యుమెంట్లు చూద్దాం. 10వ తరగతి మార్క్స్ మెమో మరియు సర్టిఫికేట్. జీడీఎస్ ఉద్యోగానికి 10వ తరగతి మార్కులు ప్రధాన అర్హత కాబట్టి ఒరిజినల్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో మరియు సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. పుట్టిన తేదీ ప్రూఫ్, ఒకవేళ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకువెళ్ళండి. తర్వాత వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. లేటెస్ట్ 6 months ఓల్డ్ అయి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్, మీరు కంప్యూటర్ కోర్స్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. 10వ తరగతిలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే వేరే సర్టిఫికేట్ అవసరం ఉండకపోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మన ఆధార్ కార్డ్ అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద ప్రూఫ్ కింద యూజ్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2-4 తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ పీడబ్ల్యూడి ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత వచ్చేసరికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ 2 సెట్లు జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వెళ్ళాలి. అధికారులు మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. మార్కులు, వయసు, కేటగిరీ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని మీ సెలక్షన్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదైనా డాక్యుమెంట్లు తేడా ఉంటే మీ అభ్యర్థిత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డాక్యుమెంట్లు ఒక ఫైల్లో సరిగ్గా ఏర్పాటు చేసుకొని తీసుకువెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.